వెల్కమ్ టు ఎయిస్ ఆన్లైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాసిడ్ బేస్ ఇండికేటర్ అంటున్నాడు. జనరల్గా కలర్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి సొల్యూషన్ యాసిడ్ బేస్ అనేటువంటిది మనం ఇండికేటర్స్ని బేస్ చేసుకుని కన్క్లూడ్ అనేటువంటిది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే యాసిడ్ ప్రెజెన్స్లో దీనికి కలర్ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ అదే బేస్ ఇలాంటి ప్రెజెన్స్లో తీసుకున్నట్లయితే పింక్ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది, పింక్ కలర్. నెక్స్ట్ స్టార్చ్ అనేటువంటిది ఇచ్చారో ఈ స్టార్చ్ పేపర్ ఏదైతే ఉందో యాసిడ్స్ నెక్స్ట్ బేసెస్ ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేయరు అనమాట. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే యాసిడ్ ప్రెజెన్స్లో మోస్ట్లీ రెడ్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది, అదే బేస్ ఇలాంటి ప్రెజెన్స్లో ఎల్లో కలర్ అనేది వస్తుంది. లిట్మస్ పేపర్, ఓకే, లిట్మస్ పేపర్. సపోజ్ మీరు బ్లూ లిట్మస్ పేపర్ అనేటువంటిది తీసుకున్నారు అనుకోండి, యాసిడ్ ప్రెజెన్స్లో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే రెడ్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. మరి అదే రెడ్ లిట్మస్ పేపర్ని తీసుకున్నట్లయితే బేసెస్ ప్రెజెన్స్లో బ్లూగా కన్వర్ట్ అవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది యాసిడ్ బేస్ ఇండికేటర్ కాదంటున్నాడు కాబట్టి ఆప్షన్ బి స్టార్చ్ పేపర్ అనేటువంటిది చెప్తాం. ఇంతకీ లిట్మస్ పేపర్ని దేని నుంచి తయారు చేస్తారు, దానికి ఆ సోర్స్ ఏంటి తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.